మీరు బూందీ లడ్డు చేస్తున్నారా? మరి బూందీ రౌండ్‌గా రావాలంటే ఎలా చేయాలో తెలుసా? పిండిని అలా గరిటెలో పోసుకొని, గరిటెని అలా పైకి కిందకి ఊపుతా ఉంటే తోకలు లేని బూందీ మన సొంతం అవుతుంది. బూందీ లడ్డు కూడా చాలా బాగుంటుంది. అదనమాట టెక్నిక్. బూందీ దూసేసాము. ఇప్పుడు పాకం కోసం రెడీ చేస్తున్నాం అనమాట. 2 గిన్నెలు పెట్టి భారీ ఎత్తున వంటోళ్ళలాగా మేము కూడా కష్టపడుతున్నాము. మాటల్లోనే పాకం వచ్చేసింది. అసలు గబగబా చెక్ చేసుకొని బూందీ మొత్తం పోసేసి బరాబరా తిప్పేసి ఫాస్ట్గా మూత పెట్టేసాం అనమాట. ఇది 2వ గిన్నె పాకం కూడా రెడీ చేస్తున్నాము. అసలు ఈ హడావుడంటే ఎందుకు అనుకుంటున్నారా? మా సౌఖ్య పెళ్ళికండి. మరి పెళ్ళికి వచ్చిన వాళ్ళకి పెళ్ళోళ్ళకి అందరికీ లడ్డూలు పెట్టాలి కదా, అందుకని చెప్పేసి అనమాట ఈ హడావుడి. ఒక పక్క కజ్జలు చేసేవాళ్ళు కజ్జలు చేస్తున్నారు. అసలు కజ్జలు చెక్క లేకుండా కజ్జలు పెద్దగా ఎలా చేయాలో షార్ట్ పెట్టాను, కావాలంటే చూడండి. జీడిపప్పు బాదం పప్పు నూనెలో వేయించేసి పాకం బూందీలో పోసేసి అదంతా కలిసేదాకా తిప్పి మూత పెట్టి కొంచెం గిన్నెలో తీసుకుంటూ లడ్డూలు చేసాము. అసలు ఎంత బాగున్నాయోనండి. అసలు ఇవి చేసినంతసేపు నాకైతే మా నాయనమ్మే గుర్తొచ్చింది. ఎందుకంటే అప్పట్లో ఊళ్ళో పెళ్ళైనా సొంతమంత అయినా ఏ ఫంక్షన్ అయినా సరే ఊళ్ళో పెద్దవాళ్ళందరూ అసలు భలేగా ఊరందరికీ ఉండేవాళ్ళు. అది కూడా కట్టెల పొయ్యి మీద. అసలు ఆ కట్టెల పొయ్యి సక్కు ఇస్సు అనేవాళ్ళు కాదు. ఇప్పుడు రోజువారీ వంట గ్యాస్ స్టవ్ మీద ఉండడానికి కూడా మనందరం అలసిపోతున్నాము. ఏమంటారు, అవునా కదా?